పెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన మేడ్చల్లో ప్రముఖ సినీ హీరో విశ్వక్ సేన్ గారిచే సెప్టెంబర్ 13న గొప్ప ప్రారంభం. నెక్స్ట్ నాగార్జున గారు కళ్ళల్లో కళ్ళు పెట్టి మాకు కష్టం ఇప్పుడు. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు. సో ఇట్ వాస్ బ్యూటిఫుల్ మెమరీ విత్ షేరింగ్ స్టేజ్ విత్ నాగ్ సార్. చాలా చాలా హ్యాపీగా ఉండే ఆయనతో మాట్లాడడం కానీ ఇంటరాక్ట్ అవ్వడం కానీ ఎందుకో నాగార్జున గారు ఈ సీజన్ కొంచెం ఎందుకో ఆయన ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్, ఏం జరుగుతుందని. ఓవరాల్ సీజన్ డల్ అంటారా? కొద్దిగా ఆయన కూడా కొంచెం డల్ గా ఉన్నారు. అవునా? కొంచెం డల్. మీకు అనిపిస్తుందో లేదో తెలియదు కానీ నువ్వు లోపల ఉన్నావు, నీకు అనిపిస్తుంది బాగా. నాకు అనిపించింది కొద్దిగా డల్ గా ఉన్నారు. అంటే ఈ సీజన్ కి నేను హోస్ట్ చేయటం ఏంటి అన్న ఫీలింగ్ ఉందా ఆయనకి? ఏమన్నా ఏమో అది తెలియదు కానీ ఆయన మాత్రం కొంచెం కొద్దిగా డల్ అయ్యారని మాత్రం అనిపించింది. ఆ ఎనర్జీ లెవెల్ గానీ ఎందుకో ఏది వల్ల మా వల్ల ఏమో నాకు తెలియదు. ఆయనలో అయితే అంత ఎక్సైట్మెంట్ ఎక్కువ. బిగ్ బాస్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది, చూడాలనిపించేది. కొంచెం మన వాళ్ళు బాగా కనిపించేవాళ్ళు, అంటే బాగా ఫేమస్ ఉన్న వాళ్ళే కనిపించేవాళ్ళు. ఇప్పుడు బిగ్ బాస్ అంటే ఎవడో కూడా తెలియదు, అట్లా అయిపోయింది వాస్తవంగా చెప్పాలంటే. మేబీ మీరు చెప్పింది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అయి ఉండొచ్చు. ఆయనలో అంత ఎక్సైట్మెంట్. కొంతమంది ప్లేయర్స్ పేర్లు అయితే ఆయన తెలియదు కూడా కొంతమంది. అంటే మొన్న వీకెండ్ గేమ్ లో గేమ్స్ ఆడేటప్పుడు పేరు అడుగుతున్నారు, నేను చెప్పను ఎవరి పేర్లు అడిగారని. అప్పుడు అనిపించింది, నన్నైతే ఆయన బాగా గుర్తుపెట్టుకున్నారు. బేబక్క ఏంటి బేబక్క అంటే, సార్ అంటే బీపీతో పోయేలాగా ఉన్నాను సార్. నా పంచులు ఉంటాయి కదా సార్, ఏదో ఒకటి చెప్పండి సార్, బీపీతో పోయేలాగా ఉన్నా అంటే వస్తుంది బేబక్క ఆగాగంటే, సార్ వద్దు సార్ నన్ను ఎలిమినేట్ మీ సార్, నన్ను పంపించేయండి సార్ అన్న. నిజంగానే చూస్తే బేబక్క యువర్ ఎవిక్టెడ్ ట్రోల్స్ వస్తున్నాయి ఇప్పుడు. చూసామా? నేనేమో సార్ నన్ను ఎలిమినేట్ మీ సార్ అన్న, తర్వాత బేబక్క యువర్ ఎవిక్టెడ్. నేనేదో క్యాజువల్ గా మీమ్స్, నేనేదో క్యాజువల్ గా అన్నాను సార్, మీరు ఎంత సీరియస్ గా తీసుకుంటారు అనుకోలేదు. ఓకే. సో కానీ కంటెస్టెంట్ లో నేమ్స్ కూడా తెలియదంటే ఆయన కూడా ఇంట్రెస్టెడ్ లేనట్టు అసలుకి చెప్పేదాన్ని బట్టి. అంటే నేను ఇద్దరు పేర్లు అయితే, అమ్మ నీ పేరేంటి, బాబు నీ పేరేంటి అని అడిగారు అక్కడ. ఓకే. సో మాకు జరిగేటప్పుడు అప్పుడు అనిపించింది, అంటే మరి కొద్దిగా ఇప్పుడిప్పుడే కదా ఫస్ట్ ఎపిసోడ్, అసలు ఏముంటది ఇంకా ఫస్ట్ ఎపిసోడే కదా, ఆయన కూడా మా పేర్లు తెలుసుకోవాలి కదా. సో మేబీ నెక్స్ట్ వీక్ కి మొత్తం పేర్లన్నీ తెలిసిపోతాయేమో. ఫస్ట్ వీక్ కదా, మొన్నే గ్రాండ్ ఎంట్రీలో చూసారు. ఆ తర్వాత వీకెండ్ అప్పుడు సాటర్డే సండే బాగానే కవర్ చేసావు లాస్ట్ లో. ఓకే, కవర్ చేసేది బిగ్ బాస్ లో కవర్ చేసి ఉంటే ఇంకొక 2 వీక్స్ ఉండేదాన్ని. సో ఇంతకీ బిగ్ బాస్ రెమ్యునరేషన్ ఎంత బేబక్క వీక్ కి? ఏమో అంతే అంతే 10 lakhs. నువ్వు ఎంత అనుకుంటే అంత, కాకపోతే నేను చెప్పా కదా ఇది హెల్ప్ చేద్దాం అనుకుంటున్నావు అని. నాకు సో విజయవాడ. మరి బయటికి రాగానే మంచి మంచి బ్రాండెడ్ బ్యాగ్స్, బ్రాండెడ్ వాచెస్ బిగ్ బాస్ రెమ్యునరేషన్ తో కొనేసావా? అవును. ఎంత ఉంటుంది ఆ వాచ్? ఇది స్పెషల్ ఎడిషన్ వాచ్. ఓకే. అంటే వర్సాచీలోనే యాక్చువల్లీ డైమండ్స్ పెడతాం. వర్సాచి అయితే వాళ్ళు ఏం చేశారంటే డైమండ్స్ గోల్డ్ ఇదంతా కామన్ కదా, అందుకని ఒక ప్రత్యేకమైన మెటల్ ఇది. ఈ మెటల్ అనేది అసలు ఎర్త్ మీద దొరకదు. ఈ మెటల్ అనేది వాళ్ళు తెప్పించారు. ఇది మార్స్ లో మాత్రమే దొరుకుతుంది ఈ మెటల్. ఆ ప్లానెట్ నుంచి ప్రత్యేకంగా రాకెట్ వేపించి ఈ మెటల్ తెప్పించి వాచ్ చేశారు. ఇది అందుకని దీని కాస్ట్ వచ్చేసి చెప్పేనా మరి పర్వాలేదా, 78 కోట్లు. 78 కోట్లు వాచ్ బేబక్క. 78 కోట్లు పెట్టుకుని నువ్వు బిగ్ బాస్ కి వెళ్ళావా? 78 కోట్ల వాచ్. బిగ్ బాస్ లాంటి షోనే హోస్ట్ చేయొచ్చు. ఇలాంటి కస్టమైజ్డ్ వాచ్, ఈ మెటీరియల్, ఈ పదార్థం కూడా అసలు ఇది అసలు ఏంటో కూడా ఎవరో తెలియదు. ఏదో ఒకసారి ఇస్తావా అది చూద్దాం, ఎందుకంటే ఇది మార్స్ లో మాత్రమే దొరుకుతుంది. ఓకే. ఈ లోపల బ్యాగ్ సంగతి చెప్పు చూద్దాం. చెప్తా. 78 కోట్లు పెట్టి బేబక్క ఏదో సాచ్ అంట. ఇదిగో ఎత్తు మీద దొరకదు ఇది. నిజమే, ఎత్తు మీద దొరికేందన్ని ఇది దొరకదు. మ్యానుఫ్యాక్చరింగ్ మాత్రం ఇక్కడ చేశారు. కాకపోతే ఈ కాస్ట్ లా రాకెట్ గికెట్ అన్ని కాస్ట్లు కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయి. 78 కోట్లు. నువ్వు బిగ్ బాస్ కి వెళ్ళావు. అవును. ఈ బ్యాగ్ ఎంత? ఈ బ్యాగ్ చూపించు. ఇది కూడా అంతే. యాక్చువల్లీ ఆల్డో వాళ్ళదే, కాకపోతే కస్టమైజ్ చేయించారు. ఎవరిది? ఆల్డో వాళ్ళదే, కాకపోతే ఇది కస్టమైజ్ చేయించుకున్నా. ఇది గోల్డే. 24 అంతే. 24 లోనే ఫైనెస్ట్. సో ఇది వచ్చేసి మాత్రం ఈ బిళ్ళ కాస్టే. ఈ బ్యాగ్ అంతా మామూలుదే, కేవలం దీని వల్లే దీని కాస్ట్ అసలు ఊహించలేని కాస్ట్. హౌ మచ్ ఇట్ ఈస్? అసలు నీకు ఈ భూ ప్రపంచంలో ఈ బిళ్ళ దొరకదు. ఇది దొరకదు నీకు.
గెస్ట్ చేయి బ్యాగ్ ఎంత ఉంటుంది 1,00,000. ఏం మాట్లాడుతున్నావు రోషన్? 1,00,000 ఇది నేను ఏం చెప్పా? ఆ వాచ్ మెటల్ కోసం వెళ్ళినప్పుడు పైన మార్స్ లోంచి తెప్పించాను సరే అన్నది చెప్పు ఎంత బ్యాగ్? 180 కోట్లు. 180 కోట్లు. 178 250 260 కోట్లు. మరి నువ్వు మా టీవీ కొనుక్కోవచ్చు బిగ్ బాస్ షోకి వెళ్ళావు 1 వీక్ కోసం. కానీ నాకు ఇష్టం ఇట్లా నేను నార్మల్ గా, ఎందుకంటే నేను పేదవాళ్ళంగా. ఇదిగో సాచి 78 కోట్లు. ఓకే ఓకే, సో ఇది పరిస్థితి. అది ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ ఏం చెప్పాలనుకుంటున్నావు? లాస్ట్ అండ్ ఫైనల్ గా ఏం లేదు రోషన్, చాలా అద్భుతంగా ఉంది. కాకపోతే బుర్ర సగమే పని చేస్తున్నట్టుగా డౌట్ గా ఉంది. పరిపరి విధాలుగా ఉంది. మరొకసారి మళ్ళీ కలుసుకుందాం. సూపర్. ఎనీహౌ 1 వీక్ ఉన్నా గానీ బిగ్ బాస్ బేబక్క. సో నువ్వేంటో లాస్ట్ 3 days చూసాం మేమందరం. సో బయట భయంకరమైన పాపులారిటీ వచ్చేసింది ఆల్రెడీ. సెల్ఫీలకు ఎగబడేస్తున్నారు మీతో. సో ఈ పాపులారిటీ అలానే ఉంచుకొని జాగ్రత్తగా సో మంచి మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ రోషన్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ కీప్ వాచింగ్ సుమన్ టీవీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్